నీ సహోదరుని గాడిద త్రోవలో పడియుండుట నీవు చూచిన యెడల ఏమి చేయవలెను? సహాయము చేయవలెను, చూచి చూడనట్టుగా ఉండకూడదు. స్త్రీ ఏ వేషము వేసుకొనకూడదు, పురుష వేషము. పురుషుడు ఏ వేషము వేసుకొనకూడదు, స్త్రీ వేషము. దేవుడు నిన్ను ఆశీర్వదించాలంటే నీ సహోదరులకు వడ్డీకి ఏమీ ఇయ్యకూడదు. ధనము, దేనిని ఆలస్యం చేయకూడదు. మ్రొక్కుబడి చెల్లించుట, ఎవరిని బాధింపకూడదు. కూలివానిని, నూర్చెడి ఎద్దు మూతికి ఏమి వేయకూడదు. చిక్కము. ఐగుప్తు నుండి వచ్చుచుండగా ఇశ్రాయేలీయులలో వెనుక ఉన్న వారిని హతము చేసినది ఎవరు? అమాలేకీయులు. కనాను దేశంలోకి ప్రవేశించిన తరువాత ఇశ్రాయేలీయులు ఏమి చేశారు? పెద్ద రాళ్లను నిలువబెట్టి వాటి మీద దేవుని ధర్మశాస్త్ర వాక్యాలు రాసిరి. ఆజ్ఞలు రాసి ఉన్న రాళ్లను ఇశ్రాయేలీయులు ఏ కొండ మీద నిలువబెట్టిరి? ఏబాలు కొండ. యొర్దానును నీవు దాటకూడదు అని దేవుడు ఎవరితో చెప్పెను? మోషేతో. మోషే ధర్మశాస్త్రమును ఎవరికి అప్పగించెను? యాజకులైన లేవీయులకు, ఇశ్రాయేలీయుల పెద్దలకు. ధర్మశాస్త్రమును ఎవరు రాసెను? మోషే. ధర్మశాస్త్రమును ఎక్కడ ఉంచమని మోషే చెప్పెను? నిబంధన మందసపు ప్రక్కన. ఏ కొండ ఎక్కి మోషే కానాను దేశమును చూచెను? నెబో కొండ. నెబో కొండ ఎక్కడ కలదు? అబారీ పర్వతము. పారాను కొండ నుండి ప్రకాశించినది ఎవరు? దేవుడైన యెహోవా. కానానును మోషేకు నెబో కొండ మీద నుండి చూపించినది ఎవరు? దేవుడైన యెహోవా. మోషే ఏ దేశంలో మరణించెను? మోయాబు దేశము. మోషేను గురించి ఎన్ని దినములు దుఃఖము సలిపెను? 30 దినములు. మోషే చనిపోయినప్పుడు మోషే వయస్సు ఎంత? 120 సంవత్సరములు. యెహోషువ మీద ఎవరు చేతులుంచగా జ్ఞానాత్మ పూర్ణుడాయెను? మోషే. యెహోవాను ముఖాముఖిగా ఎరిగిన ప్రవక్త ఎవరు? మోషే.